యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మనకు కనబడుతుంది. అంత్య దినాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్తున్నాడు ఇక్కడ. 5వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చెమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వల్లే మీ శరీరములను తినివేయును. అంత్యదినములందు ధనమును కూర్చుకుంటిరి. ఆశ్చర్యాలేంటి, అద్భుతాలేంటి, జనసంఖ్యలు పెరగటం ఏంటి, ధనసంఖ్య పెరగటం ఏంటి, ఆస్తులు పెరగటం ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఇది? అంత్యదినములందు ధనము కూర్చుకుంటిరి. ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడుగుడని చెప్పి యాకోబు గారు యేసుక్రీస్తు వారి సహోదరుడు రాస్తున్నటువంటి పత్రిక. ఆయన చెప్తున్నటువంటిది, అంత్య దినములలో ధనమును కూర్చుకుంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బెగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ ఇంట్లో దాచుకున్న డబ్బు మొరపెడుతుంది. ధనవంతులారా వినండి అంటుంటే, ధనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి శాపాన్ని, ఆస్తులను పెట్టుకోండి, అయ్యే మిమ్మల్ని బ్రతికిస్తాయి. మనమేమన్నా పరలోకంలో ఉన్నామా, భూలోకంలో ఉన్నామో? మనకు అవసరం 100 రూపాయలు ఇమ్మంటే ఎవడిస్తాడండి? ఎవరిస్తారండి? కోటీశ్వరుడు ఎవడు? పేదోడే ఇస్తాడు. వాడికి సహాయం చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ బాధను వాడికి తెలుసు కాబట్టి వాడికి కావాల్సిన వాడికి అవసరం అక్కర కలిగిన వాడికి ఇచ్చేస్తాడు. కూలి మొరపెడుతుందంట, ఇంట్లో దాచుకున్న డబ్బు మొరపెడుతుందంట. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవం గురించి ప్రలాపించుడి. వాక్యాన్ని వక్రీకరిస్తున్న వారులారా, వాక్యాన్ని విస్మరిస్తున్న వారులారా, యేసుక్రీస్తు యెహోవాను నిర్లక్ష్యం చేస్తున్న వారులారా, యేసుక్రీస్తు వారిని విసర్జిస్తున్న వారులారా, ఆశీర్వాదాలు కావాలని చెప్పి దేవునికి దూరం అయిపోతున్న వారులారా వినండి. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటిరి. వదదినమందు మీ హృదయాలు ఏం చేస్తున్నారంట? పోషించుకుంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. నీతిమంతుడైన వాడిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. మీకు అడ్డొచ్చిన వారిని, ధనవంతులారా, మీ ధనం కోసం, మీ పలుకుబడి కోసం, మీ యొక్క హోదాల కోసం చాలామంది పాస్టర్స్ వారికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని హింసిస్తున్న వారిని చూస్తున్నాం. వారి దగ్గర ఉన్నటువంటి విశ్వాసులుగా చెప్పబడుతున్నటువంటి వారిని గూండాలుగా తయారు చేసి పంపిస్తున్న వారిని చూస్తున్నాం. ఎవరైనా హెచ్చరిక చేస్తే వారి మీద పంపించేవారిని మనం చూస్తాం. నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. వాడికి శక్తి ఉండదు. సత్యం చెప్పేవాడి దగ్గర శక్తి ఉండదు కాబట్టి, వాడు బలహీనుడు కాబట్టి వాడి మీదకి అనేకులను పంపించి చంపిస్తారంట. ఈ ధనవంతులు వదదినమున ఈ ధనాన్ని చేర్చుకున్నారంటే వీళ్ళు. ధనవంతులారు, మీ మీదకి వచ్చిన ఉపద్రవం గురించి ప్రలాపించేడు. మీ ధనము చెడిపోయిన, మీ వస్త్రములు చిమ్మెట కొట్టాను, అంత్య దినములో ధనము కూర్చుకుంటారు. మీరు క్రొత్త నిబంధన చెప్తుంది, ఇదిగో నూతన క్రియ చేయబోతున్నాను, మీరు దాన్ని ఆలోచింపరా. నేను ఎడారిలో మార్గాన్ని సిద్ధపరుస్తున్నాను, అరణ్యంలో దారిని సిద్ధపరుస్తున్నాను, ఎడారిలో నీటి కాలువలను ఏర్పాటు చేస్తున్నాను. ఇవదే ఎడారి బ్రతుకుల్లో నీటి కాలం, జీవ జలాన్ని అందిస్తున్నాం. ఈ లోకాన్ని వదిలి ఈ లోకానికి సంబంధించిన ఆస్తుల విషయంలో దూరంగా ఉంటూ జీవాన్నిచ్చే జీవజలమైనటువంటి ఈ వాక్కును మనం పంచాలి. ఇంకా ఊహించిన ఆశ్చర్యాలని చెప్పి భ్రమలో బ్రతికిపోయి ఊహించినటువంటి విషయాల్ని అంత్య దినాల్లో కూర్చుకొని మీరు దేవుని ఉగ్రతకు లోని కావద్దని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకెన్నాళ్ళు మీరు? అందుకని ఆయన అంటాడు, యోహాను సువార్త 15:1, యోహాను సువార్త 15 మనం ఆయనతో ఉంటేనే ఫలిస్తాం. ఆయనలో ఉండి ఫలించాలి. మనం ఆస్తులుంటే ఊహించిన ఆశ్చర్యాలతోటి, జనాలతోటి, సంపదలతోటి ఆయనతో ఉన్నట్టు కాదది. ఊహించిన ఆశ్చర్యాలు ఏంటంటే ఆయనతో మనం ఉండటం, ఆయన మార్గంలో నడవటం. ఇది మన పరలోకానికి చేర్చే మార్గం. ఇది నిర్లక్ష్యం చేయమాకండి.